హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వీడియో అండి. ఇక మార్నింగ్ అయితే ఆకుకూరలు అయితే వచ్చిందండి. అందుకని ఆకుకూరలలో తోటకూర అయితే తీసుకున్నాను ఫ్రై చేద్దామని చెప్పి. ఇంకా అలాగే టిఫిన్ చేసేసారు కాబట్టి వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకేలోపు నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను వంటకి. బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నానండి. అలాగే తోటకూర కూడా శుభ్రంగా కడిగి 2-3 సార్లు అయితే కడుక్కోవాలండి. ఏ ఆకుకూర అయినా అప్పుడే మనకి ఇసుక ఏదన్నా ఉన్నా కానీ పోతుంది. ఇంకా కట్ చేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే తాలింపు వేసానండి. తాలింపు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే వేయించుకొని ఆకుకూర అయితే పెట్టేసి నేనైతే మగ్గించుకున్నానండి. ఆకుకూరలు ఎన్నిసార్లు తీసుకున్నా నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతానండి. అందుకని మాకు అమ్మే ఆమె ఏంటంటే పెద్ద ఆవిడ, ఆమెను అడుగుతానమాట. అమ్మమ్మ నాకు అసలు గుర్తుండట్లేదు అని అంటే ఆమె కూడా చాలా ఓర్పుగా చదువుతుంది. ఇది పప్పులో పెట్టుకునేదమ్మా, ఇది ఇలా వేపుకునేది అనేసి అయితే చెప్తుంది. నేనైతే మూత పెట్టి మగ్గించుకున్నాను కదండి, ఇంక ఇలా మగ్గిందనమాట. ఇంక దీంట్లో అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి ఇంకాసేపు వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు అయితే నేను ఫ్రై చేయలేదండి. ఇంకా లాస్ట్లో ఏంటంటే కారం కూడా వేసుకున్నాను. కారం వేసేసి ఇంకా ఒకసారి తిప్పుకొని స్టవ్ అయితే ఆపేసానండి. ఇంకా సింపుల్గా అయితే నేను అలా చేసుకున్నాను. తర్వాత అయితే అన్నం కూడా వండుకున్నానండి. ఇంకా ఈవినింగ్ ఏంటంటే రేపు ఫ్రైడే కాబట్టి ఇవాళే పటాలు శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇంట్లో పనులు అంటే ఇంక మధ్యాహ్నం తిన్న గిన్నెలు అవన్నీ కడుక్కున్నానండి. తర్వాత అయితే కసువు ఊడ్చుకొని బట్టలు మడత పెట్టుకొని ఇక ఇల్లు అయితే శుభ్రంగా నీట్గా అయితే నేను తుడుచుకొని తర్వాత ఇంక నేనేంటంటే హెడ్ బాత్ చేసేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయ్యాను కదా. ఇంక ఇప్పుడైతే దేవుడి పటాలు తీసేసి దేవుడి గుడి అంతా నీట్గా తుడుచుకుంటున్నానండి. ఇంకా పోయిన వారం అయితే చేయలేకపోయాను. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే నీట్గా తుడుచుకుంటున్నానండి. నేనైతే పటాలు తుడవడానికి ఒక క్లాత్, అలాగే దేవుడి గుడి శుభ్రం చేయడానికి ఇంకో క్లాత్ వాడతాను. ఇక్కడ ఫస్ట్ అయితే గూట్లో ఉన్న దేవుడి పటాలన్నీ తీసేసుకొని పొడి క్లాత్ అయితే ఇలా నేను తుడుచుకుంటానండి. మొత్తం తుడుచుకున్న తర్వాత నార్మల్ వాటర్ పెట్టి అయితే నేను ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఏంటంటే రోజు వాటర్ పెట్టి అయితే నేను ఇంకా మళ్ళీ ఇంకోసారి అయితే క్లీన్ చేసుకుంటాను. ఇలా గూడు మొత్తం శుభ్రం చేసుకున్నాక ఒక గిన్నెలో గంధము, ఒక గిన్నెలో కుంకుమ అయితే తీసుకుంటానండి. ఫస్ట్ మనకి దేవుడి గూట్లో ఉన్న ఇలా మాకైతే టైల్స్కి ఇలా అంటించారండి మా అత్తయ్య వాళ్ళు. ఇంకా అక్కడైతే నేను గంధం పెట్టి తర్వాత అయితే కుంకుమ బొట్టు అయితే పెడుతున్నానండి. ఇంక ఇలా పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా నార్మల్ పటాలు ఉంటాయి కదా, వాటిని కూడా శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకుంటానండి. ఫస్ట్ మామూలు వాటర్ పెట్టి తుడుచుకొని తర్వాత వాటిని కూడా రోజు వాటర్ పెట్టి పటాలన్నిటిని నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను. నేనైతే దేవుడి గుట్లో స్వస్తిక్ గుర్తు, ఓంకారం గుర్తు, అలాగే త్రిశూలం అయితే నేను వేసుకొని వాటికి కూడా నేను బొట్లు పెట్టుకుంటానండి. నేను ఎప్పుడు దేవుడి గడి శుభ్రం చేసినా కానీ ఇంక ఇలాగే చేసుకుంటాను. నాకేంటో ఇంకా అలా అలవాటండి. ఇంక ఇక్కడ పటాలు కూడా శుభ్రంగా తుడుచుకున్నాను కదా, ఇంక ఇక్కడ కూడా గంధము అలాగే కుంకుమతో అయితే నేను అలంకరించుకుంటున్నాను. ఇంకా రేపు శుక్రవారం కదండి, ఇంకా నేను ఎప్పుడు ఏ చేసినా కానీ ఇలాగే చేస్తాను. అలాగే పూలు కానివ్వండి, ఏదైనా కానీ నేను ఏదైనా గురువారమే చేసేసుకుంటాను. ఇంకా రేపు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పూజ అయితే నేను ప్రశాంతంగా చేసుకుంటానండి. అందుకని ఇంకా గురువారం నైట్ ఇవన్నీ చేసేసుకుంటాను. ఇలా చేసుకుంటేనే తర్వాత రోజు హడావిడి లేకుండా ఉంటుందండి. మనకి పిల్లలతోటి సరిపోతుంది. వాళ్ళని సముదాయించి ఇంట్లో పని చేసుకొని అసలు చాలా అంటే చాలా కంగారుగా ఉంటాము. అందుకే ముందు రోజు నైటే చేసుకుంటాను నేను ఏ పని చేసినా కానీ. ఇంక ఇక్కడ ఏంటంటే మామూలుగా పటాలు పూజించి అలా వదిలేయకూడదు కాబట్టి నేనైతే 2 కడ్డీలు అయితే నేను వెలిగించుకున్నానండి. అంతా శుభ్రం చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ ఏంటంటే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఈ ఎండాకాలం కాబట్టి అసలు పిల్లలు ఏం తినట్లేదండి. వాళ్ళ కోసం అని చెప్పి ఏం కర్రీ చేయాలా మార్నింగ్ ఈవినింగ్ ఒకటే ఆలోచన. ఇంకా అందుకని వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను పెరుగుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పెరుగుచారు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక నేనైతే 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే నేను 1/2 లీటర్ పెరుగులో అయితే ఉప్పు, పసుపు అలాగే కారం అయితే వేసుకొని మనం మజ్జిగ తిప్పుకుంటాం కదండి, అలాగైతే మెత్తగా తిప్పుకోవాలి. వాటర్ అయితే కలుపుకుంటూ తిప్పుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. తిప్పుకొని అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడైతే తాలింపు గింజలు, ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే వేసి వేయించుకొని తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఇంకా పెరుగు చారు కూడా పోసుకొని నేనైతే అలా సింపుల్గా చేసుకున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువనండి ఇంగ్రీడియంట్స్ కూడా. టమాటా అయితే వేసుకుంటారు కానీ మా పిల్లలు అయితే తినరు కాబట్టి నేనైతే వేయలేదండి. ఇక్కడ ఏంటంటే ఇంకా ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను.
ఇక ఇప్పుడే కాబట్టి వంట చేసింది. స్టవ్ అయితే వేడిగా ఉందండి. ఇంకా చాలా టైం అవుతుంది, నైట్ అవుతుందని చెప్పేసేసి నేనైతే ఇలా క్లీనింగ్ చేస్తున్నాను. ఏదేమైనా సరే ఇంకా రేపు శుక్రవారం అనంటే గురువారం ఇలాగే నేను అన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఇక కిచెన్ అన్నీ శుభ్రం చేసుకున్నాక ఇలాగైతే ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోమాకండి. ఓకే, థ్యాంక్ యూ.